ఎందుకంటే అన్ని సంవత్సరాలు నా చుట్టూ తిరిగినా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే అంతకు ముందు నేను ఒక కంపెనీలో వర్క్ చేసేవాడిని. దాన్ని కూడా డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు అప్పట్లో. కానీ అది ఫైనాన్స్ సెక్టార్ సార్. డబ్బులు కట్టించాను, చాలా కట్టించాను. దాంట్లో కూడా ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాను. అన్నీ చేసిన తర్వాత కంపెనీ క్లోజ్ అయింది. తర్వాత ఇంకో కంపెనీలో పోయేదానికి ఎవరైనా సమూహం చూపుతారా సార్? డబ్బులు మానుకున్నా, చేతులు కాదు చేసుకున్నా, ఏం చేయాలి అనేది నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. అలాంటప్పుడు సార్ వచ్చారు చెప్పారు, బా అలాంటి కంపెనీ కాదు ఇది, ఇక్కడ 1 రూపీ కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్యామిలీలో మీడియం వస్తువులు మాత్రమే ఉంటాయి. ఈ వస్తువులు మీరు వాడుకుంటూ మీకు నచ్చితే, ప్రొడక్ట్ నచ్చితే మీరు కొంతమందికి రెఫర్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో చేసుకుంటే ఎవరికి నష్టం లేదు అని నాకు పదే చెప్పాడు. బట్ కొన్నిసార్లు వెళ్ళలేదు. తర్వాత ఒకసారి సెకండ్ వ్యూ వచ్చిన తర్వాత నినాది పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాకు ఇదివరకే మైగ్రేన్ పెయిన్ అని తల్లికి తెలుసా? మైగ్రేన్ వన్ సైడే వస్తుంది. ఆ ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అయ్యేవాడిని. ఆ సఫర్ అయ్యే పరిస్థితుల్లో సార్ నాకు ఏం ఇచ్చారంటే, నేను సప్లిమెంట్ ఇస్తాను, నువ్వు వాడు అని చెప్పేసి నాకు కాల్ చేస్తే వాటర్ పెట్టడం జరిగింది. సరే అది వచ్చి నేను ఇక్కడే కాల్స్కి వచ్చి తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ షాప్ ఇదివరకు వేరే దగ్గర ఉంది. అక్కడ వచ్చి తీసుకొని పోయి వాడటం జరిగింది. నాకు 21 days లో రిజల్ట్ వచ్చింది. ఈరోజు 21 days లో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఆపుతారా? ఆపలేదు. అప్పటికి నా పక్కన వాడు ఏం చెప్తున్నాడు, ఇన్ని చెప్తారా నాటకమో పోటకమో వాడేదో బతికేదానికి ఇవే అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు విషయం తెలియనప్పటికీ రాయేసేదానికి రెడీగా ఉంది. ఎస్ సార్ బాబు? అంటే ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, అవతల ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, కానీ ఒక రాయేసేదానికి మాత్రం రెడీగా ఉంటాం. అట్లా నాకు చాలా మంది చెప్పారు, అవన్నీ వాడద్దు, నువ్వు చూడొద్దు, ఇబ్బంది. ఫైనల్ గా డాక్టర్ కాడికి వెళ్తే కూడా ఆయన కూడా అవన్నీ వద్దబ్బా నేనైతే మెట్టిన వాడాను. అయినా నేను ఏ రోజు ఆపలేదు, కంటిన్యూ చేశాను. 3 నెలలు సార్ చెప్పింది, నేను 6 నెలల్లో వాడాను. ఇప్పటికీ నాకు కలరింగ్ లేదు సార్. చాలా అంటున్నారు, నీకేమో కావాలి. మనం ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. ఆరోగ్యానికి మించిన ఆస్తులు లేదండి. ఆరోగ్యానికి మించిన ఆస్తులు లేదు. డబ్బులని ఎలా పడుతున్నాం పార్టీ కాదు లేదు. బట్ డబ్బులు ఎంత ముఖ్యమో దానికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది ఉంటేనే ఎక్కడైనా కాలు వేసుకొని తిరగచ్చు. డబ్బు ఉంది, ఆరోగ్యం లేదు, సంపాదించిన కనుక తీసుకొని పోయి హాస్పిటల్ పెట్టేదానికన్నా ఆరోగ్యంగా ఉండడం బెటర్గా. కాబట్టి ఆరోగ్యం మాకు వచ్చింది. అదే విషయాన్ని 10 మంది చెప్పుకుంటూ ఈరోజు 1000 పైన నా టీం ఉంది. ఓకే, 1000 మంది పైన నా టీం ఉంది. మరి ఇంకేం కాదు సార్, అందుకని వాళ్ళకి చదివి తీసుకుంటూ ఎవరి వాళ్ళకి కొత్త అనిపించుకుంటూ ఆ లీడర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే సార్, బాగుందా? ఇదే మరి మీరు చేయండి, అందరూ సక్సెస్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ.